ఈరోజు స్పెషల్ వచ్చి పెద్ద బాయిలర్ కోడి మాంసంతో నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏముంది, ఏదైతే ఏంటి, పెద్ద బాయిలర్ ఏంటి, చిన్న బాయిలర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ దీనికి దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే అవి హెల్త్ని పాడు చేస్తున్నాయి. ఇంజెక్షన్స్ అవి ఇవ్వటం వల్ల, హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల పెద్దగా అవ్వటానికి అవి హెల్త్ని పాడు చేస్తున్నాయి. అందుకని మనం సాధ్యమైనంత వరకు పెద్ద బాయిలర్తో కర్రీ వండుకుంటే బాగుంటుంది. ఫ్రైలకి అయితే చిన్న బాయిలరు. ముందుగా నేను కడాయి పెట్టి ఒక 50 ml ఆయిల్ అయితే వేసాను. అలాగే 2 పలావ్ సరుకుల ఆకులు అయితే వేసాను. అలాగే 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 పెద్ద టమాటాలు వేసాను. ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. ఈ రెండిట్ల వల్ల మనకి గ్రేవీ అయితే బాగా వస్తుంది. ఇది అచ్చం నాటుకోడిలాగే ఉంటుంది ఇంచుమించు. దీని గ్రేవీ చాలా బాగుంటుంది. పులుసు కూడా పెట్టుకోవచ్చు, ఇగురు కూడా పెట్టుకోవచ్చు. నేను ముందుగా కుక్కర్లో అయితే దీన్ని ఉడికించి పెట్టాను. ఒక 3-4 విజిల్స్ వచ్చాక దీన్ని అయితే ఇందులో అయితే వేసేసాను. ఉడికించేటప్పుడు ఒక స్పూన్ కారము, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించాను. మళ్ళీ ముక్కలకి ఉప్పు పట్టదేమో అని. తర్వాత మళ్ళీ కొంచెం కారం 2 స్పూన్లు అయితే పడింది. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలాలన్నీ బాగా పట్టడానికి కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఈ విధంగా 5 నిమిషాలు సిమ్లో పెట్టుంచి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.